హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా. ఏంటి ఉప్మా మాకు తెలీదా అనుకుంటున్నారా? తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళ కోసమే ఈ వీడియో. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో నేను కొంచెం పల్లీలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో నేను మినపప్పు అయితే వేసాను. అవి కూడా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక ఉల్లిపాయను కూడా వేసాను. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది కూడా వేగిన తర్వాత వాటర్ పోసుకుందాం. నేను 3 కప్స్ రవ్వనైతే తీసుకున్నానండి. దానికి 6 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా 1 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసాను. ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని అయితే మరిగించుకుందాము. మనకైతే ఇలా మరిగితే సరిపోతుందండి. ఇప్పుడే సాల్ట్ కనుక సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు రవ్వనైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలపాలండి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. రవ్వ అయితే ఎప్పుడు మొత్తం ఒకేసారి అయితే ఎప్పుడు పోయకూడదండి. ఇలా కొంచెం కొంచెం వేస్తేనే మనకు అది మంచిగా ఉడుకుతుంది, అలాగే ఉండలు లేకుండా ఉంటుంది. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట పైన దీన్ని అయితే ఉడికించుకుందాము. ఉప్మా అనేది కొంచెం లైట్గా మాడితేనే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి. బాయ్.